హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరగబోయే టీ20 సిరీస్కు ఎంపిక కాకపోవడం పైన మన మహమ్మద్ షమి అయితే స్పందించడం జరిగింది. మహమ్మద్ షమి వచ్చేసరికి ఏమన్నాడు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి బంగ్లాదేశ్తోని 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో పాటు 2 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడుతుంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 19 నుంచి చెన్నై చెపాక్ వేదిక అయితే తొలి టెస్ట్ అయితే జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ టెస్ట్ వచ్చేసరికి అక్టోబర్ 1 నుంచి అయితే కాన్పూర్ వేదిక అయితే సెకండ్ టెస్ట్ అయితే జరుగుతుంది. టెస్ట్ సిరీస్ సంబంధించి తొలి టెస్ట్కు సంబంధించి బీసీసీఐ అయితే జట్టును అయితే ప్రకటించడం జరిగింది, 15 మందితో కూడిన జట్టును. అయితే జట్టులో వచ్చేసరికి మహమ్మద్ షమి మాత్రమైతే చోటు లభించలేదు. అయితే ఎందుకని చోటు లభించలేదు అనే విషయం పైన మహమ్మద్ షమి అయితే స్పందించడం జరిగింది. మహమ్మద్ షమి ఇటీవలనే ఒక స్పోర్ట్స్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కు ఎందుకు ఎంపిక కాలేదని అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మహమ్మద్ షమి వచ్చేసరికి గాయం నుంచి పూర్తిగా కోలుకుంటున్నాడు. గత వరల్డ్ కప్లో ఓడిఐ వరల్డ్ కప్లో తర్వాత చికిత్స చేసుకున్న మహమ్మద్ షమి రీసెంట్గానే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫిట్నెస్ కోసం అయితే ఎక్సర్సైజ్ లాంటి అన్ని విధాలుగా అయితే ప్రాక్టీస్ చేసిన అయితే మొదలు పెట్టడం జరిగింది. ప్రజెంట్ మహమ్మద్ షమి వచ్చేసరికి ఫిట్నెస్ పైన అయితే పూర్తి దృష్టి సారించడం అయితే చెప్పడం జరిగింది. అయితే బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు ఎంపిక కాకపోవడం పైన మా షమి అయితే స్పందించడం జరిగింది. ప్రజెంట్ మాత్రమైతే నేను ఫుల్ ఫిట్గా లేనని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీసీఐ అయితే ఒక రూల్ తీసుకొచ్చిందని కూడా తెలిసిన విషయమే. ఇంటర్నేషనల్ క్రికెట్ లేనప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని అయితే బీసీసీఐ అయితే రూల్ తీసుకురావడం జరిగింది. అయితే ఆ రూల్ ప్రకారంగా దులీప్ ట్రోఫీలో నేను ఆడితే మాత్రం అయితే బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్కి ఎంపిక అయ్యే అవకాశం అయితే ఉండేది. కాకపోతే దులీప్ ట్రోఫీ నేను ఆడలేదు కాబట్టే బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్కి ఎంపిక కాలేదని అయితే స్పందించడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ నా ఫిట్నెస్ అయితే పూర్తిగా 100% అయితే లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడు రీఎంట్రీ ఇస్తానని అయితే కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే న్యూజిలాండ్తో జరిగే టెస్ట్ సిరీస్లోనైనా కానీ ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్లో అయినా రీఎంట్రీ అయితే పక్కా ఉంటుందని అయితే మహమ్మద్ షమి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే రంజీ ట్రోఫీలో రాజస్థాన్ తరపున బరిలో దిగుతున్నట్లయితే ఇదే ఇంటర్వ్యూలో మహమ్మద్ షమి అయితే చెప్పడం జరిగింది. మన మహమ్మద్ షమి వీడియో మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్గా వాడడం జరిగింది. అయితే ఎప్పుడు రీఎంట్రీ ఇస్తున్నా కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మహమ్మద్ షమి వచ్చేసరికి బెంగళూరు క్రికెట్ అకాడమీలో అయితే ప్రాక్టీషన్స్ అయితే మొదలు పెడుతున్నాడు. బెంగళూరు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తే మాత్రమైతే రాబోయే రోజుల్లోనే నన్ను జాతీయ జట్టులో చూసే అవకాశాలు ఉంటాయని అయితే మహమ్మద్ షమి అయితే చెప్పడం జరిగింది. మహమ్మద్ షమి కోసం అయితే టీమిండియా అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. అంటే మహమ్మద్ షమి మాత్రమైతే ఫుల్ ఫిట్నెస్ కోసం అయితే సాధన అయితే కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మరి చూద్దాం ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారని అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.